ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లో చంద్రబాబు గారు వస్తే బాగుందా, జగన్ గారు వస్తే బాగుంటుందా? జగన్ గారు వస్తే బాగుంటుంది. దేనికంటారు? దేనికంటే జగన్ మాకు అన్నీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారంట జగన్? మాకు రుణమాఫీలు ఇచ్చాడు, 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు, చేయెత్తి ఇచ్చాడు, పిల్లలకి చదువులు అన్నీ బళ్ళు మాకు చిన్నలకు కానీ పెద్దలకు కానీ వచ్చి తెల్లారకు తొలికే వచ్చి మా ఇంటి తలుపు తట్టి పింఛను ఇవ్వటము, మన పరామర్శించటం, మీకు బాగుందా బాగలేదా మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పటము, మాకు అన్ని విషయాల్లో జగను మాకు అన్నిటిగా తోడయ్యి ఉంటున్నాడు. మరి జగన్ గారు అభివృద్ధి కానీ పరిపాలన కానీ సరిగ్గా చేయట్లేదు, బాగుండట్లేదు అని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఎవరో ఎంతమంది ఎన్నో మాటలు చెప్పుకుంటుంటారు. పులి సింహం సింగిల్గానే వచ్చింది. సింగిల్ గా వచ్చింది ఈసారి గెలిచింది అంటారా? గెలిచిద్ది డెఫినెట్గా. మరి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసి రావడం వల్ల 3 కలవటం కదా, ఒకళ్ళు రావాలా మూడు కాలి రాదు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన దేవుని ఎరిగిన బిడ్డ. దేవుని ఎరిగిన బిడ్డ కాబట్టి ఈసారి వస్తాడు. మరి ఈసారి చంద్రబాబు అంటున్నారు కదా, చంద్రబాబు రాడు. చెప్తానమ్మా, వైసీపీ పార్టీని దించి మా జెండా వేస్తాం చంద్రబాబు అన్నారు. దానికి మీరేమంటారు? ఏమంటారు? జగనే వస్తాడు. జగన్ వస్తాడు. మేము తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు లోన్ శాంక్షన్ చేశారు. లోన్ శాంక్షన్ చేసి మా కొడుకులు మేము సంతకాలు చేయకపోతేనో తీసేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈసారి మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు కదా, చేరంలాకి తెక్కబట్టిపోయింది. తెక్కొచ్చిపోయింది. ఎవరు పారు అయినా అన్నను వదిలిపెట్టుకోలేదు. కాకపోతే ఏంటంటే అదొక నాటకం. ఇప్పుడు రక్త సంబంధాన్ని ఎవరు వదులుకోలేదయ్యా. వదులు కాలేదు. ఏంటంటే అట్ట పోయి న్యాయం చేయట్లేదు. ఏమి న్యాయం? ఆమెకు తెక్కబుట్టి ఒక పాస్టర్ అయ్యి ఆమెకు ఆ తెక్కబుట్టి పోయింది. కానీ జనానికి కొన్ని లక్షల మందికి పాదర పరురాలు ఆమెకు పాస్టర్ భార్య. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ మాటే ఎత్తొద్దు. పవన్ కళ్యాణ్ అంటే బీపీ లేచిపోద్ది నాకు. దేనికంటే ఏం చేస్తాడు? సినిమాలు తీసుకొని సినిమాలు తీసుకోవాలి. ఎట్టే ఎందుకో చల్లనట్టు ఉండాల. ఏం చేస్తాడు? ఎలక్షన్లో ఏం చేయలేడు. జగన్ చేస్తుండు. జగన్ చెప్పరాని చేస్తుండు. మాకు ఎమ్మెల్యే సురేష్. ఇక్కడ కాదు, మాకు సురేష్ గుంటూరు. మనకి ఆదివాళ్ళ సురేష్ కాదు. సరే చూడండి అమ్మా, మరి ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తారా? గెలిపిస్తా.